ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది, దాని తేదీ ఏమిటో, అలాగే అష్టమి తిథి రోహిణి నక్షత్రం ఎప్పటి వరకు ఉన్నాయో, నిష్టకాల పూజ సమయాలు ఏమిటో, నైవేద్యాలు ఏమిటో, ఈ కృష్ణాష్టమి విశిష్టత ఏమిటో, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన్ని కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ గర్భంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా అవతరించిన రోజును కృష్ణ జన్మాష్టమిగా, కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా, అలాగే అష్టమి రోహిణిగా, ఉట్ల పండుగగా కూడా పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం, అలాగే వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ అని, ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు. కృష్ణాష్టమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభిస్తారు. ఈ రోజున ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిదని పురాణాలు చెప్తున్నాయి. సంతానం లేనివారు, వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ 2026 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసంలో బహుళ అష్టమి తిథి అనేది సెప్టెంబర్ 3 గురువారం రాత్రి 2:08 ప్రారంభమై సెప్టెంబర్ 4 శుక్రవారం రాత్రి 11:52 వరకు ఉందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి సూర్యోదయానికి అష్టమి తిథి అనేది సెప్టెంబర్ 4వ తేదీ ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీకృష్ణాష్టమిని సెప్టెంబర్ 4 శుక్రవారం రోజున జరుపుకొనున్నాము. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం అనేది రాత్రి 11:44 వరకు ఉందండి. శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి తిథి రోహిణి నక్షత్రం అర్ధరాత్రి వేళలో జన్మించాడు. కాబట్టి నిష్టకాల పూజా సమయం అనేది సెప్టెంబర్ 4 అర్ధరాత్రి అంటే సెప్టెంబర్ 5 తెల్లవారుజామున, అష్టమి తిథి రోహిణి నక్షత్రం కలిసినటువంటి సమయంలో ఈ పూజ అనేది చేస్తారండి. సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి రోహిణి నక్షత్రం అనేది 11:44 ఉందండి. అష్టమి తిథి 11:52 వరకు ఉంది. కాబట్టి రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో 11:44 లోపుగా పూజ అనేది ప్రారంభించుకోవాలి. శ్రీకృష్ణుని పూజలో ఏది సమర్పించినా సమర్పించకపోయినా తులసి మాత్రం తప్పక ఉండేలా చూసుకోవాలి. పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెప్తారు. కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళభరితమైన పుష్పాలతో ఆయన్ను అర్చించాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.